ఫైనల్లీ డ్రూ మ్యాకెంటైర్ ఈస్ ద న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోయిండు. ఈరోజు స్మాక్‌డౌన్‌లో కోడీ రోడ్స్‌ని ఓడించి సాధించాడురా అన్న. 3 స్టేజ్ ఆఫ్ హెల్ మ్యాచ్‌లో కోడీ రోడ్స్‌ని ఓడించి డ్రూ మ్యాకెంటైర్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోయిండు. ఆ మ్యాచ్‌లో చీటింగ్ జరిగింది. సో, మ్యాచ్‌లో మటికి డ్రూ మ్యాకెంటైర్ విన్ అయిండు. సో, డ్రూ మ్యాకెంటైర్ డిజర్వ్ అని చెప్పాలి. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మన రేండీ ఆర్టన్ వచ్చినారు. సో, రేండీ ఆర్టన్ వచ్చి ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చెప్తాడు. ఇక్కడ ఉండడం చాలా కొత్తగా ఉంది. చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. మీ అందరికీ వెల్కమ్ స్మాక్‌డౌన్‌కి అని మన రేండీ ఆర్టన్ చెప్తాడు. అండ్ ఇంకా మాట్లాడబోతూ ఉంటారు. ఇక అంతలోనే ట్రిక్ విలియమ్స్ వస్తాడనమాట. సో, ట్రిక్ విలియమ్స్ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు మన రేండీ ఆర్టన్‌కి. ట్రిక్ ఏమంటాడంటే, చూడండి ఇక్కడికి కొత్త స్టార్స్ వస్తున్నారు. సో, టైం గడిచిన కొద్దీ కొత్త స్టార్స్ వస్తూనే ఉంటారు. సో, ఇప్పుడు ఇక్కడికి ట్రిక్ విలియమ్స్ వచ్చిండు. సో, ట్రిక్ విలియమ్స్ మీ ముందుకొచ్చిండు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. ఆయనప్పుడు ఫ్యాన్స్ బూ చేస్తారనుకోండి. అండ్ రేండీ ఆర్టన్ గురించి కొంచెం గొప్పగా మాట్లాడతాడు. బట్ కొంచెం ఇన్సల్ట్ చేస్తాడు. సో, రేండీ ఆర్టన్ ఇది నీ టైం కాదు. ఇది 2006 కాదు. ఇది 2026. సో, టైం మారిన కొద్దీ నీకంటే బెటర్ సూపర్ స్టార్స్ వస్తారు ఇక్కడికి అన్నట్టుగా ఈ టైప్‌లో ట్రిక్ అంటాడు రెండిని ఉద్దేశిస్తూ. సో, నీకంటే నేను బెటర్ అన్నట్టుగా ట్రిక్ అంటాడనమాట. సో, ఫిజిక్‌ని కాలిక్యులేట్ చేస్తాడు. సో, నువ్వు ఒకసారి చెక్ చేసుకో అన్నట్టుగా రేండీ ఆర్టన్‌కి చెప్తాడనమాట. అండ్ వాళ్ళ వైఫ్ నేమ్‌ని కూడా తీస్తాడు. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇన్సల్టింగ్ అని మాట్లాడతాడు. అంటే గ్రేటెస్ట్ అని చెప్తాడు రేండీని. నీ టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం ఉందన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు ట్రిక్. అండ్ రేండీకి కోపం వస్తది. సో, నువ్వు ఈ టైప్‌లోనే మాట్లాడితే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. నిన్ను కొట్టడానికి కూడా నేను వెనకాడను అన్నట్టుగా రేండీ చెప్తాడు. అండ్ దాంతో ట్రిక్కీకి కోపం వస్తది. కోపంలో ఆ మైక్‌ని ఇట్లా పడేస్తాడు. సో, ఇక మన రేండీ ఆర్టన్ ఊరుకుంటాడా? సో, అటాక్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు ట్రిక్ పైన. ఆ ట్రిప్పింగ్ డీడీటీ కొడతాడు. అండ్ ఆర్‌కేఓ కొడదామని చూస్తాడు. బట్ మిజ్ వచ్చి మన రేండీ పైన అటాక్ చేస్తాడనమాట. సో, మిజ్ కూడా వస్తాడు. సో, మిజ్‌కి ఒక సాలిడ్ ఆర్‌కేఓ పడతది. అండ్ దాని తర్వాత ట్రిక్కీగా బయటకెళ్ళిపోతాడు. అండ్ మన మిజ్‌కి కూడా ఆర్‌కేఓ పడతది. సో, ఇంతే ఇక్కడే బ్రాల్ అయిపోతదనమాట. సో, ఒక సాలిడ్ ఆర్‌కేఓ మిజ్‌కి పడతది. అండ్ దాని తర్వాత రేండీ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు. రే ఫీనిక్స్ వస్తాడనమాట మ్యాచ్ కోసం. సో, రే ఫీనిక్స్ వర్సెస్ ట్రిక్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ చాలా బాగుంది. ట్రిక్ కూడా బాగానే ఫైట్ చేసిండు. రే ఫీనిక్స్ గురించి చెప్పనవసరం లేదు. సో, సింగిల్స్ మ్యాచ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ట్రిక్కే విన్ అయ్యిండు. రోల్ అప్ ద్వారా విన్ అయ్యిండనమాట. కొంచెం చీటింగ్ టైప్‌లో చేస్తాడు ట్రిక్ రే ఫీనిక్స్‌కి. బట్ అది రెఫరీ చూడడు. సో, ఈ మ్యాచ్‌లో ట్రిక్ విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో డ్రూ మ్యాకెంటైర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక చిన్న ఫేస్ ఆఫ్ జరిగింది. డేమియన్ ప్రీస్ట్ చెప్తాడనమాట ఇంటర్వ్యూలో. సో, నేను 6 నెలలుగా ఎలిస్టర్ బ్లాక్‌తో ఫ్యూడ్‌లో ఉన్నాను. ఇప్పుడు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఛాంపియన్‌షిప్ సైడ్ వెళ్తా అన్నట్టుగా అంటాడు. అంతలోనే డ్రూ వస్తదనమాట. సో, డ్రూ అండ్ డేమియన్ మధ్యలో ఫేస్ ఆఫ్ జరుగుతది. సో, ఇప్పుడు నువ్వు మ్యాచ్‌లో గెలిస్తే నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తాను. సో, మన ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలుసు నీకు అన్నట్టుగా డేమియన్ ప్రీస్ట్ డ్రూకి చెప్తాడు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్‌కి అడుగుతారనమాట ఈ మ్యాచ్ గురించి. ఈరోజు జరిగే మ్యాచ్ గురించి అడుగుతారు. కోడీ రోడ్స్ గురించి అడుగుతారు. సో, చాలా హై ఎమోషన్స్ ఉన్నాయి. నాకు గాదు కోడీకి. సో, లాస్ట్ స్మాక్‌డౌన్‌లో చూసినారు కదా! కోడీ ఫేస్ ఎలా అయిపోయిందో. సో, కోడీ చాలా ఎమోషన్స్‌లో ఉన్నాడు. సో, ఇది నాకు మంచి టైం. సో, ఇది మంచి ఆపర్చునిటీ అన్నట్టుగా డ్రూ చెప్తాడు గెలవడానికి. సో, నేనే గెలుస్తానన్నట్టుగా ఇక్కడే హింట్ ఇచ్చేసిండనమాట డ్రూ మ్యాకెంటైర్. సో, ఫస్ట్ డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ దాని తర్వాత నేను ఇంకొక ఫాల్ చేస్తాను. అయిపోతది. నీ పని అయిపోతది కోడీ అన్నట్టుగా డ్రూ అంటాడు. ఇక్కడే ఈ టాక్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ జూలియా వర్సెస్ అలెక్సా మధ్య ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ కంటే ముందు అలెక్సా బ్లిస్ దగ్గరికి మన నయా జాక్స్, లాష్ లెజెండ్ ఎళ్తారు. పుల్లలు పెడతారనమాట. షార్లట్ ఫ్లేర్‌ని నమ్మద్దు. తన నుండి దూరం వచ్చేయి అన్నట్టుగా. బట్ అలెక్సా బ్లిస్ వినిపించుకోదు. సో, మ్యాచ్‌లో ఫైట్ చేస్తది అలెక్సా. సో, మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే కియానా జేమ్స్ ఇంటరప్ట్ చేస్తది. అండ్ దాని తర్వాత మళ్ళీ లాష్ లెజెండ్ వచ్చి అలెక్సా బ్లిస్‌కి ఇంటరప్ట్ చేస్తదనమాట. సో, ఇద్దరు ఇంటరప్ట్ చేస్తారు. సో, దానివల్లనే ఈ మ్యాచ్‌లో అలెక్సా బ్లిస్ ఓడిపోతది. మన జూలియానే తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నయా జాక్స్ అండ్ లాష్ లెజెండ్ ఇద్దరు కలిసి మన అలెక్సా బ్లిస్ పైన అటాక్ చేస్తారు. హెల్ప్ చేయడానికి అక్కడ షార్లెట్ లేదు. ఈరోజు రాలేదు స్మాక్‌డౌన్‌లో. అండ్ నెక్స్ట్ జోర్డన్ గ్రేస్ స్మాక్‌డౌన్‌కి సైన్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ మ్యాట్ కార్డోనా అండ్ కోడీ రోడ్స్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది చూపిస్తారనమాట. సో, వెల్కమ్ చేస్తాడు కోడీ.
అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తా అన్నట్టుగా మ్యాట్ కార్డోనా అంటాడు. సరే చూద్దాం. మ్యాచ్ అయిపోయినాక చూద్దామని కోడీ రోడ్స్ హగ్ ఇచ్చి మ్యాట్ కార్డోనాకి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ వైట్ సిక్స్ వర్సెస్ ఎంఎఫ్‌టి మధ్య ఈ 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవా అంటే కొంచెం మైండ్ గేమ్స్‌ని యూజ్ చేస్తాడు. సో, ఆ లాంతర్న్‌ని తీసుకుంటాడు. ఆ లాంతర్న్‌ని తీసుకోగానే అంకుల్ హౌడీ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాడనమాట. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈళ్ళు ఈ మ్యాచ్‌లో విన్ అవుతారు. ఎంఎఫ్‌టి ఈ మ్యాచ్‌లో గెలుస్తారు. అండ్ ఇప్పుడు వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అయినట్టుగా లేదు. ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాల్సి వస్తది. సో, దానికోసం ఫైట్ చేస్తారు. అండ్ ఆ లాంతర్న్‌ని కూడా తీసుకెళ్తాడు మన సోలో సికోవా బ్యాక్ స్టేజ్‌కి. సో, ఇక్కడ వీళ్ళ మధ్య మ్యాచ్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ జోర్డన్ గ్రేస్ వర్సెస్ ఆల్బా ఫైర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఈజీగా జోర్డన్ గ్రేస్ విన్ అయిపోయింది. అండ్ మ్యాచ్ అయిపోయినాక జోర్డన్ గ్రేస్ బ్యాక్ స్టేజ్ వెళ్తుండగా స్క్రీన్ సైడ్ వెళ్ళగానే మన జేడ్ కార్గిల్ వస్తుంది. జేడ్ కార్గిల్ వచ్చి ఓ నువ్వేనా సంథింగ్ స్పెషల్లా ఫీల్ అవుతున్నావు, నువ్వేనా ఇప్పుడు ఏదో చేసినావని అనుకుంటున్నావు, సో చూడు ఇది నా షో, సో నేనే ఇక్కడ టాప్ అన్నట్టుగా జేడ్ కార్గిల్ జోర్డన్ గ్రేస్కి చెప్తుంది. చూడాలి వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ జరుగుతుంది. మ్యాచ్ కూడా జరగచ్చు తొందరలోనే. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ మన షిన్స్కే నాకమురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండింది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన కార్మెలో హేస్ విన్ అయ్యిండు. సో, ఇప్పుడు స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన కార్మెలో హేస్. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య 3 స్టేజ్ ఆఫ్ హెల్ మ్యాచ్ జరిగిందనమాట. సో, ఫస్ట్ స్టిపులేషన్ నార్మల్ రెజ్లింగ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో ఏమవుతుందంటే బాగానే ఫైట్ చేస్తారు. బట్ రెఫరీ చూడని టైంలో డ్రూ మ్యాకెంటైర్ కోడీ రోడ్స్‌కి లో బ్లో కొడతాడు. సో, ఆ లో బ్లో కొట్టింది మన రెఫరీ చూడడు. అండ్ దాని తర్వాత ఇక వెంటనే డ్రూ కోడీకి లో బ్లో ఇచ్చిన తర్వాత క్లెయిమోర్ కొట్టేస్తాడు, కవర్ చేస్తాడు, పిన్ కౌంట్ అయిపోతది. ఫస్ట్ స్టిపులేషన్ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తాడు. అండ్ సెకండ్ స్టిపులేషన్ మ్యాచ్ ఫాల్స్ కౌంట్ ఎనీవేర్. సో, ఇది మ్యాచ్ బాగుంది. సో, ఈ ఫాల్స్ కౌంట్ ఎనీవేర్ మ్యాచ్ అనిపించింది. సో, వాళ్ళు అంటే మన డ్రూ మ్యాకెంటైర్ టేబుల్ తీస్తాడు. టేబుల్ పైన కోడీ రోడ్స్‌ని లావట్టెత్తేస్తాడు. అయినా సరే కోడీ రోడ్స్ ఓడిపోడు. అండ్ బ్యాక్ స్టేజ్ ఎళ్లి మరి అటాక్ చేసుకుంటారు. అక్కడ చాలా విపరీతంగా కొట్టుకుంటారు. అండ్ మన కోడీ రోడ్స్ మన డ్రూ మ్యాకెంటైర్‌కి బనానా కుక్కుతాడన్నమాట నోట్లో. కొన్ని మూవ్‌మెంట్స్ అనిపించినాయి. అండ్ ఫైనల్లీ మన కోడీ రోడ్స్ అనౌన్సర్ టేబుల్ పైన క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు. సో, అనౌన్సర్ టేబుల్ పైన డ్రూ మ్యాకెంటైర్‌కి కోడీ రోడ్స్ క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు. కవర్ చేస్తాడు. ఇక పిన్ కౌంట్ అయిపోతది. సెకండ్ స్టిపులేషన్‌లో మన కోడీ రోడ్స్ విన్ అవుతాడు. ఫస్ట్‌ది మన డ్రూ అండ్ సెకండ్‌ది మన కోడీ. సో, ఇప్పుడు థర్డ్ మ్యాచ్ స్టీల్ కేజ్ మ్యాచ్. సో, ఫైనల్లీ ఆళ్ళిద్దరూ రింగ్‌లోకి వెళ్ళిపోతారు. రింగ్‌లోకి వెళ్లి ఇద్దరు ఫైట్ చేస్తారు. స్టీల్ కేజ్ మ్యాచ్ కూడా బానే ఉంది. సో, కోడీ రోడ్స్ కట్టర్ కనెక్ట్ చేస్తాడు స్టీల్ కేజ్ పైనుండి. క్లెయిమోర్‌లు కూడా కొడతాడు మన డ్రూ మ్యాకెంటైర్. అయినా సరే కోడీ ఓడిపోడు, అటు డ్రూ ఓడిపోడు. అండ్ ఇద్దరు అంటే తాళ్ళ మీద నిలబడతారు. సో, ఇద్దరు తాళ్ళ నుండి అంటే స్లిప్ అయ్యి ఇట్లా లో బ్లో టైప్‌లో తగిలిపోతదన్నమాట మన కోడీకి అండ్ డ్రూకి. చాలా బాగుంది మ్యాచ్ అయితే. అండ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే డ్రూ మ్యాకెంటైర్ ఇక స్టీల్ కేజ్ నుండి బయటకద్దామని చూస్తాడు. సో, స్టీల్ కేజ్ నుండి బయటకొస్తేనే కదా విన్ అయ్యేది. సో, బయటకద్దామని చూస్తాడు. డోర్ తెరుస్తారు. అప్పుడే ఇక ముసుగు మనిషి వస్తాడన్నమాట. ముసుగు మనిషి వచ్చి డ్రూ మ్యాకెంటైర్ ముందు నిల్చుంటాడు. అండ్ ఆ రెఫరీని దోసేస్తాడు ఆ ముసుగు మనిషి. ఆ ముసుగు తీసి చూడగానే అక్కడ మన జేకబ్ ఫాటు. సో, జేకబ్ ఫాటుని చూసి మన డ్రూ మ్యాకెంటైర్ రింగ్ లోపలికెళ్తాడు. సో, రింగ్ బయటకద్దామని చూస్తాడు కదా! జేకబ్‌ని చూసి రింగ్ లోపలికెళ్తాడు. ఆ స్టీల్ కేజ్ ఎక్కి తప్పించుకుందాం అనుకుంటాడు. బట్ జేకబ్ రింగ్‌లోకెళ్ళి మన డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేస్తాడు. దాన్ని మన కోడీ రోడ్స్ చూస్తాడనమాట. సో, కోడీ రోడ్స్ చూసి జేకబ్ పైన అటాక్ చేస్తాడు. అంటే ఇక జేకబ్ కూడా కోడీ పైన అటాక్ చేస్తాడు. సో, వీళ్ళిద్దరు అటాక్ చేసుకుండంగా జేకబ్ అండ్ కోడీ అటాక్ చేసుకుండంగా మెల్లగా డ్రూ మ్యాకెంటైర్ అదును చూసి ఆ రింగ్ నుండి బయట పడిపోతాడు. సో, ఇక బయట పడగానే ఇంకేముంది డ్రూ మ్యాకెంటైర్ విన్ కదా! సో, ఇక మన డ్రూ మ్యాకెంటైర్ విన్నర్ అని అనౌన్స్ చేస్తారు. అండ్ జేకబ్ ఫాటు ఫుల్ సర్ప్రైజ్ అయిపోతాడు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఆ ఛాంపియన్‌షిప్ తీసుకుంటూ డ్రాగ్ అవుతూ రింగ్‌కి దూరంగా వెళ్ళిపోతాడన్నమాట. జేకబ్ ఫాటు చూస్తూ ఉంటాడు డ్రూని. అండ్ ఇక కోడీ రోడ్స్ కోపంలో జేకబ్ పైన అటాక్ చేస్తాడు. అండ్ మళ్ళా కోడీ రోడ్స్ అక్కడే డ్రూ మ్యాకెంటైర్‌ని చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది.
సో, చాలా హైప్ లేదు అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏం జరుగుతదో తెలియని సిట్యుయేషన్. అండ్ ఇంకొకటి రాయల్ రంబుల్ కోసం నెక్స్ట్ అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్‌షిప్ కోసం ఛాలెంజ్ ఎవ్వరు అనేది ఒక క్వాలిఫికేషన్ మ్యాచెస్‌నైతే పెట్టినారు. సో, 4 మ్యాచ్‌లు జరగబోతున్నాయి. 4 క్వాలిఫికేషన్ మ్యాచెస్ జరుగుతాయి. సో, ఇందులో విన్ అయిన వాళ్ళు నలుగురు ఫేటల్ 4 వేలో ఫైట్ చేస్తారు. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జనవరి 25న వస్తది కదా! సో, దాంట్లో విన్ అయిన సూపర్ స్టార్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడు రాయల్ రంబల్‌లో. ఇది నికాలిస్ అనౌన్స్ చేసిండు ఈరోజు స్మాక్ డౌన్‌లో. చూడాలి మరి మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మోస్ట్ ప్రాబబుల్లీ రేండి విన్ అవ్వచ్చు ఈ ఫేటల్ 4 వే మ్యాచ్‌లో. సో, మీకెట్లా అనిపించింది? డ్రూ మ్యాకెంటైర్ ఫైనల్లీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యిండు. సో, చాలామంది అనుకోలేదు డ్రూ విన్ అవుతాడని. సో, చాలా మందికుండే డ్రూ విన్ అవ్వాలని. సో, ఈరోజు మనకొక అప్డేట్ ఏదో వచ్చింది. ఇంటర్నల్‌గా చాలామంది డ్రూ మ్యాకెంటైర్‌కి సపోర్ట్ చేస్తున్నారని డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో అది ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసుంటిని. బట్ అయినా సరే కొంచెం డౌట్ డ్రూ మ్యాకెంటైర్ గెలవడు, ఆ ట్రిపుల్ హెచ్ గెలవనివ్వడు అని. బట్ ఈరోజు డ్రూ మ్యాకెంటైర్ గెలిచిండు. చాలామంది హ్యాపీ. బట్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కైతే సాడే. బట్ చూడండి కోడీ రోడ్స్ ఆల్రెడీ ఒకసారి ఛాంపియన్‌షిప్ ఓడిపోయి గెలిచిండు. మరీ అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి నెక్స్ట్ ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో కోడీ రోడ్స్‌కి.